నీ మాట చాలయ్యా, ఒక్క మాట చాలయ్యా. నువ్వు ఒక్క మాట మాతో మాట్లాడితే మా జీవిత కాలం దాన్ని దాచుకొని ఆ ప్రకారం నేను నడుచుకుంటాను. నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. మౌనంగా స్తుతులు చేయించుకుంటున్నాం. మనసులోనే ప్రభుతో మాట్లాడండి. మనసులోనే ఆయనతో మాట్లాడండి. ఆయన శ్రద్ధగా ఆయన చెవులు పెట్టి ఆలకిస్తున్నాడట. నీ యొక్క ఆ విజ్ఞాపన నువ్వు మౌనంగా చేసిన ఆయనకు చాలా పెద్దగా వినిపిస్తుందట. మరి ఇంత మంచి సమయాన్ని పోగొట్టుకుంటున్నావా? ఆన్లైన్లో ఉన్న బిడ్డలారా, మీరు కూడా మౌనంగా కళ్ళు మూసుకొని ఆయన్నే తలుచుకుంటూ, ఆయన చేసిన కృపలను తలుచుకుంటూ, ఆయన చేసిన మేడలు తలుచుకుంటూ, నిన్ను ఆశీర్వదించిన ఆశీర్వాదకరమైన పరిస్థితులను తలుచుకుంటూ మౌనంగా ఆయనకి స్తోత్రాలు చెప్పుకుంటూ ఆరాధించుకో తల్లి, ఆరాధించుకో నా సహోదరుడా. ఇంత మంచి సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. దిక్కులు చూడాలని ప్రయత్నించాలి. ఎందుకంటే ప్రభువారు మనను చూస్తున్నారు. ప్రభువారు మనతో ఉన్నారయ్యా. మందిరంలో ఉన్న మనతో కానీ, ఆన్లైన్లో ఈ ఆరాధనలో పాల్పంచుకున్న వారితో కానీ ప్రభువారు నిశ్చయంగా ఉన్నారు. ఇప్పుడు వరకు జరిగించబడిన ఆరాధన ఆయనకు మహిమకరంగా జరిగించుకున్నందుకు ఆయన స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. కనికర పూర్ణుడా, కృపా సత్య సంపూర్ణ కృపగల దేవా, ఇదిగో నాయన నవంబర్ మాసంలోని చివరి పునరుద్ధార ఆరాధనలో మేము పాల్పంచుకొని ఆయన నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుని ఆరాధన చేసుకునే ధన్యతను, ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇదిగో పాటల పరిచర్యలో, కీర్తనల గ్రంథంలోని ఆ వాక్య ధ్యానముల విషయంలో, స్తుతి ఆరాధనలు మీరు మాతోనే ఉన్నారు, మాలోనే ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడా, నీ పక్షముగా నిలబడి నాయన నీ వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాను. నిలబడినటువంటి నీ దాసుడనైన నేను బలహీనుడు, కానీ ఎప్పుడైతే నీ ఆత్మ, నీ జ్ఞానాత్మ నాలో ఉంచుతారు, నీ మాటలు నాలో ఉంచుతారు, నేను ఇప్పుడు బలవంతుడు కనుక పరిశుద్ధాత్మ దేవుడా నీ పాదములు పట్టుకుని వేడుకొచ్చున్నాను. మీరు నాలో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరు నాతో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరు మా అందరితో ఉండి మాకు ఉపయోగకరమైనటువంటి, ఉజ్జీవకరమైనటువంటి ఆ ఉపదేశం అందించవచ్చు. వినుచున్న బిడ్డల యొక్క హృదయాలు ఆయన సిద్ధపరచుకొని వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసును వారికి దయచేయండి. యేసు నామములో ఈ ప్రార్థనను సమర్పించి ప్రతిలాడి వేడుకొచ్చున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. అందరు కూర్చున్నామమ్మా, దయచేసి అందరు కూర్చోండి. కూడి వచ్చిన మీ అందరికీ వాక్యం తదనంతరం మన నిర్మలమ్మ గారు సాక్ష్యం ఇస్తారట. గడిచిన వారం చెప్పాలనుకున్నారు కానీ కొంచెం సమయం ఎక్కువైందని వారు కొంచెం తగ్గించుకున్నారు. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను తల్లి. ఈరోజు మన వాక్యాంశము చెప్పగలరా ఎవరన్నా? కన్ను మనసు. వెరీ గుడ్. కన్ను మనసు, ఓకేనా? మనసేగా. కన్ను మనసు. కన్ను ఏం చేస్తుంది? కంటిని మనసు అనుసరిస్తే ఏం జరుగుతుంది? చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుడు మనకి ఈరోజు నేర్పించబోతున్నాడు. కనుక శ్రద్ధగా విందాం, శ్రద్ధగా ఆ విధంగా నడుచుకునేదానికి మేము ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథము
31వ అధ్యాయము నేను చదువుతాను. 31వ అధ్యాయంలో తీసుకున్నట్లయితే అందరూ నేను చదువుతాను, నా వెంబడి నేను చదవండి. 7వ మాటని నేను చదువుతున్నాను. యోబు గ్రంథము 31వ అధ్యాయము పేజీ నెంబర్ 442. దాంట్లో 7వ వాక్యాన్ని నేను చదవబోతున్నాను. దాంతో పాటు మీరు వెంబడించి చెప్పండి. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మరొకసారి చెప్తాను, నా మనస్సు నా కన్నులను అనుసరించి నడిచిన ఎడల మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల. 8వ వాక్యం, నేను విత్తిన దానిని వేరొకడు భుజించును గాక, నేను నాటినది పెరికి వేయబడును గాక. చూసారా, యోబు భక్తుడమ్మా ఇక్కడ ఒక నిబంధన చేసుకుంటున్నాడు. ఏమనంటే తను కన్నులతో ఏ విధమైన మాలిన్యమైనది నేను చూడను. నేను ఒక స్త్రీని ఒక వక్రబుద్ధితో చూడను. ఎందుకంటే కన్నుతో నేను చూచిన దానికి కన్ను ఏం చేస్తుంది? మనసుని ప్రేరేపిస్తుంది. మనసు ప్రేరేపించబడిన తర్వాత ఆ మనసు ఏం చేస్తుంది? శరీరాన్ని ఉరిగొలుపుతుంది. అవునంటారా కాదంటారా? కనుక యోబు ఏం చేస్తున్నాడా ఈ సమయంలో అంటే ఒక నిబంధన చేసుకుంటున్నాడు. నేను మాలిన్యమైన దాన్ని దేన్ని చూడను. నా మనసు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యమైనను నా చేతులకు తగిలిన ఎడల నేను విత్తిన దానిని వేరొకరు భుజించును. ఎంత కఠినమైన మాట తెలుసా? తను విత్తిన దానిని వేరొకరు భుజించంటే తన సంపాదన వేరొకరు తినేయడం అనుకుంటా. కానీ అంత కఠినంగా మరి ఒక శబదం నేను మధ్యలో తీసుకున్నాను కాబట్టి యోబు అంత గట్టిగా నిలబడగలిగాడు భక్తి విశ్వాసంలో. ఏ పాపము చేయకుండా కన్నులతో. అసలు పాపానికి ప్రేరేపించే ప్రథమ అవయవం శరీరంలో ఏందంటే కన్ను. బిర్యానీని చూస్తాం ఫస్ట్. బిర్యానీ తింటామన్నా, బిర్యానీ పెట్టామా, చూస్తామా? చూడంలోనే ఏం చేస్తుంది? ఇది మనసు రేపుంది, బాబాయ్ ఒప్పందం చేసి బిర్యానీ తినే అంటుంది. తినే దీన్ని ఇదేమంటది? శరీరమా ఇక మనుకో అంటుంది అంతే. కాబట్టి యేసయ్య కూడా ఏమంటారంటే, నీ దేహములకు కన్ను ఏమైందన్నారు? దీపం లాంటిది. దీపం లాంటిది. మామూలుగా లోక జ్ఞానుడు ఎందుకంటే సర్వేంద్రియాణ నయనం. అబ్బో బాగా సాగుతుందా? మళ్ళీ ఒకసారి చెప్తాం. సర్వేంద్రియాణం అంటే సర్వ అవయవములలో మన శరీరంలో ఉన్న. నయనం అంటే కళ్ళు. ప్రధానం అంటే ముఖ్యమైనది. సర్వనాశనానికి ప్రధానం కూడా నయనమే ప్రధానం కదా తల్లి. దేవునికి స్తోత్రం చెప్తామమ్మా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరము మన శరీరానికి దేహానికి కన్ను ఎలా దీపమై ఉండాలో, కంటితో చూచిన దాన్ని మనం అనుసరించిన ఎడల ఏ విధమైనటువంటి అవమానాలకు మనం అంటే ప్రతిదీ కాదండి, మనం ప్రతి దినము ఉదయం లేచినప్పటి నుంచి అమ్మా ఎన్నో చూస్తుంటాం. ఎన్నో పాప దృశ్యాలు చూస్తుంటాం. ఎన్నో పాప కార్యాలను చూస్తూ ఉంటాం. పాపము కంటి ద్వారా పాపాన్ని చేయమని మనసు ప్రేరేపించబడినది కొలది ఇక్కడ ఒక రియాక్షన్ జరుగుతూ ఉంటుంది లోపల. అప్పుడు కన్ను మనల్ని ప్రేరేపించిన దానిని మనం అనుసరిస్తే మనకి శాపం వస్తుందా లేదా? అంటే మంచి వాటి గురించి కన్ను ప్రేరేపించింది అనుకో, దాన్ని మంచిగానే అంటే వాక్యానుసారమైనది. కన్ను దేవాలయం చట్టు చూసింది అనుకున్నాం, నమస్కరించు అనేది అనుకో, మనసు నమస్కరిస్తాం, అది మంచి పనేగా. అంతేగాని సినిమా పోస్టర్ చూసి దాంట్లో హీరో గారు ఇట్లా నుంచొని
ఇక్కడ నుంచి ఇక్కడ చెప్ప కటింగ్, ఇక్కడ దెబ్బ కటింగ్ పెట్టి వాడు మోకాలు చెప్పుకుందాగా ప్యాంటు చిరిగిపోయినట్టుంటే అదే గట్టితో నువ్వు ఆ పోస్టర్ చూసి వెన్నిగాడు అబ్బా ఏమో హెయిర్ స్టైల్ రా అనుకున్నాడు అనుకో. పండుగాడు అబ్బా నేను కూడా ఇంటికి వెళ్ళి మోకాల దగ్గర గద్దిచ్చేసుకుంటాను నా ప్యాంటు అనుకున్నాడు అనుకో. అది కన్ను చూచింది, మనస్సు వాళ్ళిద్దరిని, కన్ను మనస్సుని ప్రేరేపించింది. మనసు ఏం చేసింది? శరీరాన్ని పురికొల్పింది. కానీ తొందరపడి మంగళవాడు తీసుకో, దెబ్బ కొట్టించుకో, నువ్వు కత్తి తీసుకో, కోసేసుకో, అది చేయకూడదు. కన్ను ప్రేరేపించింది మంచిదైతే నువ్వు అనుసరించు, కానీ అది పాపపు మార్గంలోనికి నేను పడేసేదైతే దాన్ని అనుసరించొద్దు. మరి ఇక్కడ యోగ గ్రంథంలో మనం చదువుకున్న ఆ మాటల్లో ఆయన అంటున్నాడు, ఒక నిబంధన చేసుకున్నాడట. నేను ఒకవేళ ఆ విధంగా అనుసరిస్తే నేను విత్తిన దానిని వేరొకడు భుజించును గాక, అంటే వాడి సంపద వాడు అనుభవించకుండా పోదు గాక అని తనను తనే శపించుకుంటున్నాడు. అంత శపించుకుంటే కానీ ఆ నిబంధనకు నేను లోబడలేనయ్యా. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కన్నులు అనుసరిస్తే మన ఆత్మీయ జీవిత మన కన్ను చూచి మన మనసును ప్రేరేపించినటువంటి ఆ పాప కార్యాలను అనుసరించేదానికి ప్రయత్నం చేస్తే ఆత్మీయ జీవితంలో మనం ఏం పొందుతామంట? దుర్దశ. ఆత్మీయ దశలో పడిపోతాం, నష్టపోతాం, భంగపోతాం, ముందున్నదంతా చీకటమైపోతుంది, ఏమి దిక్కుదోతల పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులను ఈరోజు నేను మీకు ఉదాహరణగా చూపించి ఈ వాక్య పరిచయం నేను ముగించాలనుకుంటున్నాను. ఇద్దరు వ్యక్తులు. వచ్చే వారం దేవుడు మనకి అవకాశం ఇస్తే మరొక ఇద్దరు వ్యక్తులు కూడా చూపిస్తారు. నలుగురిని ఈరోజు లాగాలంటే మీకు కొంచెం టైం ఎక్కువ అవుతుంది, అర్థమయ్యేటట్టు చెప్పలేదు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మంచిది. ఇద్దరితో చూసుకుందాం. అబ్రహాము, లోతు మనకిద్దరికి మనందరికీ బాగా తెలిసిన వ్యక్తులు వారు. అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? నీకు పాలు తేనెలు ప్రవహించే కానాను దేశాన్ని నీకు స్వతంత్రించుకునేటట్టుగా చేస్తాను, నువ్వు రా అన్నాడు ఆయన. దేవుని పిలుపు అందుకొని పట్టా ఆయనకున్న ఎవరు వారు అనుచరులు ఎవరు అనుకుందాం, సేవకులు అనుకుందాం, వారితో పాటు లోతు ఎవరు? అబ్రహాంకి ఏమవుతాడు? సహోదరుని కుమారుడు అన్నారు. అన్న కుమారుడు, తమ్ముడు కుమారుడు అక్కడ వివరించింది. ఏదైనా అన్న బిడ్డ, ఓకే, అనాథగా ఉన్నాడు అనుకుంటా. లేకపోతే బాబాయ్తోనో పెదనాయనతోనో ఎందుకు అనుసరిస్తాడు? వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర, లోతు తల్లిదండ్రుల దగ్గరికి ఉండిపోయేవాడు కదా. లోతు అనుసరించాడంటే అంత వివరంగా లేదు, కానీ లోతు బాబాయిని అనుసరించి వచ్చేసాడు అనుకుందాం. బాబాయ్ అనుకున్నప్పుడు వస్తాయి. వారిద్దరూ బయలుదేరి వచ్చిన తర్వాత ఏమైంది అంటే ఇద్దరి ఆస్తి విస్తరించిపోయింది. అంటే డెప్త్లో రావట్లేదు లేదు, ఎందుకంటే మనందరికీ తెలిసిన చరిత్ర. ఇద్దరు ఆస్తులు పెరిగిన తర్వాత కొంచెం వాళ్ళ పరిచయాలకు వీరి పరిచయాలకు కొంచెం గొడవలు స్టార్ట్ అయ్యాయి. అబ్రహాం గారు పెద్ద ఆయన కదా, చాలా బుద్ధిశాలి. గొడవ లేకుండా లోతుని పిలిచి, నాన్న లోతు, ఇదిగో ఈ 4 దిక్కులు చూసుకో, నీకు ఇష్టమైనటువంటిది నువ్వు కోరుకో. నువ్వు తూర్పు కోరుకుంటే నీకు ఆపోజిట్లో పడవలకు వెళ్ళిపోతాను, నువ్వు ఉత్తరం కోరుకుంటే నేను దక్షిణానికి వెళ్ళిపోతా. నీకు ఫస్ట్ చాయిస్. చిన్నవాడు కదా, కుమారుడు కదా, కోరుకున్నప్పుడు ఎంత ఒక భయంకరమైన మాట చదువుతున్నాను చూడండి. అప్పుడంట తర్వాత చూపిస్తాను మీకు. ఆ లోతు కన్నులెత్తి, దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. లోతు కన్నులెత్తి పచ్చగా కనిపించిందంట యోర్దాను ప్రాంతం. చదువమ్మా. ఆదికాండం 13వ అధ్యాయం. ఆదికాండం 13వ అధ్యాయం అందరూ తీసి చూడండి ఒకసారి, మీరు చూడాలి. ఆదికాండం 13:10. యెహోవా ఉండమ్మా, అక్కడికి ఆగిపో. లోతు తన కన్నులెత్తి
యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరకు వచ్చు వరకు అదంతయు లోతుకి ఎలా కనిపించిందంటే యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను, నీళ్లు పారు దేశమై ఉండిపోయి అలా కనిపించిందంటమ్మా. ఏం చూశాడు లోతు? కన్నులెత్తి చూశాడు, కంటితో చూశాడు. కంటికి కనిపించిందంతా బంగారం కాదురా నాన్న అనేది తర్వాత తెలిసింది. కానీ ఫస్ట్ మాత్రం ఏం చేశాడు? కంటికి కనిపించింది, పచ్చగా ఉంది, ఏదేరు తోటలాగా అనిపించిందంట, యెహోవా వనంలాగా అనిపించిందంట, నీళ్లు ప్రవహించే ఐగుప్తు దేశంలాగా కనిపించిందంట. బాబాయ్ ఐఎమ్ గోయింగ్ టు నెల్లూరు అన్నాడు అనమాట. ఓకే, వెన్ యు ఆర్ గోయింగ్ టు నెల్లూరు, ఐఎమ్ గోయింగ్ టు ఇదేమన్నా ఇది శ్రీకాకుళం అన్నాడు ఆయన. అంటే ఆపోజిట్. ఇటుపోతే నేను అంటాను అన్నాడు కదా. పోయాడు. పోయిన తర్వాత అమ్మా లోతు కంటి చూపుకి, కంటికి కనిపించిన దానికి ప్రాధాన్యతనిచ్చి కన్ను ప్రేరేపించిన మనసు ద్వారా ఉజ్జీవింప చేయబడి దానిని అనుసరించి వెళ్ళిపోయాడు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని కోరుకున్నాడు, పచ్చగా ఉన్న పట్టణాన్ని కోరుకున్నాడు. అసలు సొదొమ గొమొర్రా పట్టణం యొక్క పరిస్థితి ఏంటంటే అదే ఆదికాండము 10వ అధ్యాయము 13వ అధ్యాయం 13వ వచనం చదవడము. 13 సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది తెలియదు, అది కనపడలా లోతుకి. ఈ కంటి దృష్టితో ఆ పచ్చదనాన్నే చూశాడు, కానీ లోపల ప్రజలు ఎంతంటే ఎలా ఉన్నారంటే యెహోవా మనుషులు యెహోవాకి దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులు. అంతకంటే పాపం పాపి అనేది లేదు. బహు పాపం అంటే దానికంటే విచిత్రం ఉందా? అంత కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలు. చూడండి 13వ అధ్యాయంలో కోరుకున్నాడు ఏమని? నాకు అది కావాలి బాబాయ్. 19వ అధ్యాయం వచ్చేటప్పటికి చూడొద్దు, మీరేం తీయొద్దు, అది ఎండిపోయిందంట. సొదొమ గొమొర్రా ఎలా అయిపోయిందంటే మొలకలు కూడా మొలకెత్తనటువంటి పరిదేశానికి వెళ్ళిపోయిందట. కన్ను మోసం చేసింది లోతుని. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కూడా ఎక్కువగా యవ్వన బిడ్డలే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆయన చూచిందంతా బంగారం కాదు, దూరం కొండలు, నురుగు. దూరం నుంచి కొండ చూస్తే ఉన్నగా ఉంటుంది. అసలు మనకి ఆ ఎత్తులు, పల్లాలు, రాళ్ళు ఏమైనా కనపడతాయా కదా? అది దగ్గర పోతే అన్ని రాళ్ళు, రప్పలు, తుప్పలు, ముళ్ళ కప్పలు. వామ్మో, ఇదేంటి చక్కగా మొజాయిక్ ఫ్లోరింగ్ చేసినట్టు కనిపించిందే, సిమెంట్ ఫ్లోరింగ్ చేసినట్టు కనిపించిందే. దూరం నుంచి అలాగే కనిపిస్తాయిరా. యవ్వన కుమార్తెలారా, అలాగే కనిపిస్తారు. మీ యవ్వన కాలంలో మీ కంటిని జాగ్రత్తగా కాపాడుకోండి. కన్ను దృష్టిని చూసిన దాన్ని ఇది వాక్యానుసారమైనదా? వాక్యం అంటే ఎవరు? దేవుడు. దేవుడు మనకు ఆజ్ఞాపించిందా కాదా? దాన్ని చూసి నడుచుకోవాలే. కానీ లోతు వరే పచ్చగా కనిపించింది. ఆహా, కుర్రోడు 6 ప్యాక్స్ వేసుకొని చెప్పానే, చెప్ప కటింగ్, ఆ దెబ్బ కటింగ్, అబ్బో చిరిగిపోయిన బ్యాంకు, లేటెస్ట్గా ఉన్నాడు, వీడే నాకు అనుకున్నావా కుమార్తె? తర్వాత తెలుస్తుంది సొదొమ గొమొర్రా సాగి. ఒరే నాన్న, మీరు కూడా అయ్యా, అసలు ఆ నడకేంటి, ఆ జడేంటి, ఆ ఫేస్ ఏంటి, ఆ లుక్ ఏంటి, ఆహా, నువ్వే కదా నా జీవిత భాగస్వామి అంటే నీ జీవితం సర్వనాశనం అయ్యే పరిస్థితి ఉంది. కంటితో చూచి మనసుని ప్రేరేపించబాక, మనసుతో పెరుగులాడబాక, ఆలోచించు. ఇక్కడ లోతుని ఎందుకు చూపిస్తున్నాడంటే దేవుడు మనకి ఆయన తీసుకున్న విషయం, నిర్ణయం అతన్ని ఎంత పతన స్థితికి తీసుకెళ్ళిపోయిందంటే చూద్దాం. ఆ మాట కూడా చూద్దాం. 19వ అధ్యాయంలో ఆదికాండం 19వ అధ్యాయం చూడదాం ఒకసారి. తీస్తారు అందరూ.
24వ వచనం చదవండి తల్లి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించిన వారందరినీ నేల మళ్ళీ చేద్దాం, నేల మొలకలు చదువుతాడు నాశనం చేశాడంట. లోతుకు చూసినప్పుడు ఏమి 11వ అధ్యాయంలో చూశాడు, కన్నులెత్తి లోతు కన్నులెత్తి సొదొమ గొమొర్రా పట్టణం వైపు చూసినప్పుడు అది పచ్చగాను యెహోవా తోటగాను ఏదోను వనముగాను కనిపించెను. ఐగుప్తు దేశంలాగా నీళ్లుపారు ప్రదేశంగా కనిపించెను. 19వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అది శపించబడినటువంటి స్థానాన్ని కోరుకున్నారు. గట్టితో చూసి లోతు అని ఆయన తప్పించాడు, కానీ ఆ ప్రదేశం ఆయన కంటితో చూసి కోరుకుని మనస్సును ప్రేరేపించిన ద్వారా ఆయన అభిప్రాయాన్ని బాబాయ్ గారికి చెప్పి కోరుకున్నటువంటి ఆ స్థలము మొలకలు కూడా మొలవనటువంటి శపితమైనటువంటి ప్రదేశంగా మార్చబడింది. ఎందుకు? దేవుని ఉగ్రత, గంధకము, అగ్ని కురిసి ఒక గాజు పెంకులాగా అయిపోయిందంటే. చూడండి, మొదటి టైల్స్, మనకు టైల్స్ ఉన్నాయి కదా, దీని మీద గింతలు మొలకలెత్తియా అలా అయిపోయిందండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతుని మనకి కంటితో చూచి మనసును ప్రేరేపించుకొని మోసపోయినటువంటి జాబితాలో ఒక ఉదాహరణగా చూపిస్తున్నాను. ఈరోజు ఎవరి బిడ్డల్ని నేను అడుగుతున్నాను ప్రశ్న, జాగ్రత్తగా వినండి. ఉన్నవాళ్ళు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు పుట్టినప్పుడు నుంచి మీకు ఏ పాలు పడితే మంచిది, ఏ ఆహారం పెడితే నా బిడ్డకి రోగం రాకుండా చాలా హైజెనిక్ అంటారే, శుభ్రమైన ఆహారం, వేడిగా చక్కగా పెద్దయ్యావు, స్కూల్కి వెళ్ళే ఏజ్ వచ్చింది, నా బిడ్డని ఏ స్కూల్లో వేస్తే వాడు కలెక్టర్ అవుతాడు, లేకపోతే డాక్టర్ అవుతాడు, లేకపోతే అసలు ఇంజనీర్ అవుతాడు అని ఆచితూచి ఎవరండి ఎన్ని పనులు చేసేది? తల్లిదండ్రులు కదా. రైట్, 10th క్లాస్కి వచ్చావు, ఫస్ట్ మార్కులు కొట్టావు, దెబ్బ, ఆహా నా కొడుకుని నారాయణలో వేయాలా, లేకపోతే ఇంకోటి ఎంతమంది అయ్యగారు చెప్పండి, చైతన్య, అక్కడ ఏమన్నా ఊరికే ఫ్రీ ఎడ్యుకేషన్, అక్కడ తండ్రికి చొక్కా చిరిగిపోవాలి, ఆ ఫీజు కట్టాడు, అవునా కాదా? చొక్కా చెప్పేవా మీ నాన్నకి? చెప్పలేదా? అవునా కాదా? లక్షలైనా లెక్క లేకుండా కడతాడు తండ్రి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక ప్రొఫెషనల్ కోర్సులో చేర్పిస్తాడు. ఏది మంచి కాలేజీ, ఇంజనీరింగ్ అనుకో, ఇంజనీరింగ్ కాలేజీలో కూడా బెస్ట్ కాలేజ్ ఏది? డాక్టర్, మంచి స్కోర్ కొట్టావు డాక్టర్ అనుకో, డాక్టరేట్లో కూడా మంచి కాలేజ్ ఏదో, ఒక రకం ఈ మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయమ్మా, అన్నీ బెస్ట్ అనుకోబాకండి. ఈరోజు ఏమంటారమ్మా, మేనేజ్మెంట్ కోట, అంటే వీడికి ర్యాంక్ రాలేదనుకోండి, మేనేజ్మెంట్ కోట అని ఉంటుంది. యాజమాన్యం కొన్ని సీట్లు అమ్ముకోవచ్చు. ఆ అమ్ముకునే సీట్ ఖరీదు ఎంత తెలుసా? ఒక డాక్టర్ సీట్కి 1.5 కోటి, 1.5 కోటి రూపాయలు కడితే ఆ మేనేజ్మెంట్కి సీట్ ఇస్తారు. ఆ తర్వాత మళ్ళా సంవత్సరం లక్షలు వాడికి దారిపోయాల్సింది. ఇన్ని చేసి నిన్ను చదివించింది ఎవరు చెప్పాలి? అరే ఎవరు పెట్టింది చెప్పండి, ఎవరు నిన్ను చదివించేది? పొద్దున చిన్నప్పుడు ఆహారం పెట్టింది వాడేగా. మీరు ఇంత ఏజ్కి వచ్చిందాకా ది బెస్ట్ ఇచ్చింది ఎవరు? తల్లిదండ్రులు కదా. అప్పుడు వస్తుందిరా మీ కళ్ళకి కొవ్వు పదార్థం అనేది వచ్చి చూస్తావు కన్నుతో. అన్నావే అబ్బాయిలైతే ఉడుగు జడ, అమ్మాయిలైతే 6 ప్యాక్. అమ్మా వాడి సంగతి కనుక్కున్నాం, వాడు అంత మంచోడంటే కాదు తల్లి. డాడీ నేను చేసుకుంటే వాడినే చేసుకుంటా, లేకపోతే పెళ్ళే చేసుకోను, అంతవరకు పర్వాలేదు. పెళ్లి చేసుకోకపోతే పోయేవాళ్ళు లేదు, ఇంట్లో పక్కలో పెట్టుకుంటా, సస్తా అంటారు. కడుపు కోత కాదన్నా తల్లిదండ్రులకి.
ఎరా కడుపు పోతా కదయ్యా, నిన్నే అడుగుతున్నాను అనుకో, బాగా నువ్వు ఎదురుగా కూర్చోడు, రేపు పండుగ నువ్వు చెప్పరా కదా, మరి నన్ను పనులు చేయొచ్చా, కంటితో చూసి జడను చూసి మోసపోవచ్చా? తల్లులారా నేను కూడా అంతే. ఇన్ని అవకాశాలు తల్లిదండ్రుల దగ్గర నుంచి పొంది ప్రయోజకులై ఒక్క వివాహ విషయంలో ఎందుకు మీ సొంత నిర్ణయాలు? వివాహం అంటే నా ఇష్టం, మీకేం సంబంధం లేదు, నేను మేజర్ అదేమంటే 19 ఏళ్ళ 18 ఏళ్ళు వచ్చేదాకా ఆగి జంపు ఏంటంటే మంట ఫైనల్ పోలీస్ స్టేషన్ దగ్గర రోజుకు 2 తల్లిదండ్రులు కూర్చొని ఉంటారు. ఎందుకంటే జంప్ మ్యారేజ్ పైకొచ్చి ఈమె వెళ్ళి మా అమ్మ నాన్న మాకు ప్రాణహాని ఉంది ఎస్ఐ గారు కేసు పెట్టింది. నిన్ను కని పెంచి పెద్ద చేసి డాక్టర్ ఇంజనీర్ చేసి ప్రయోజకురాలు చేసి మా మీద ప్రాణహాని అని కేసు పెడతావా? వాడు వాడు వీళ్ళిద్దరు కాదులే, ఏం చేస్తారు? ఇద్దరే ఉన్నారు ఇంటికి. వాడు కుమారుడు ఏం చేస్తాడు? మా అత్త మా అమ్మ గురించి నాకు భయంగా ఉంది, వాడు నా మీద యాసిడ్ పోస్తారని బెదిరిస్తున్నారు. ఉంచితే చేసింది ఏంటి? లేకొచ్చేసాడు. చూడండి తల్లిదండ్రులారా, ఒకసారి నీ యొక్క ఆ కన్ను ప్రేరేపించిన, మనసును ప్రేరేపించిన దానివల్ల నువ్వు అప్పటికి ఆకర్షితురాలయ్యి ఒక రాంగ్ స్టెప్ వేస్తే ఎంత భయంకరమైన జీవితం. తర్వాత అందరూ నేను అన్ను, కానీ 100లో 75% మంది ఇప్పుడు ఫెయిల్యూస్, 100% చెప్తారు. ఒకసారంట ఒక తల్లిదండ్రి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, దైవజనుడికి వచ్చి ఓరు నడుస్తున్నారు. ఆ తల్లిదండ్రులతో పాటు వాళ్ళ కుమార్తె కూడా వచ్చింది. సంఖలో 6 నెలల బిడ్డ, సంఖలో ఎత్తుకోలేగా 6 నెలల బిడ్డ ఇట్టేగా ఇలా ఉంది. ఎందుకమ్మా ఏమైందిరా, ఏమైంది? తల్లిదండ్రులు చెప్తున్నారంట, అయ్యగారు మా కన్నీటికి కారణం మా అల్లుడు అని మేము చెప్పం, మా కన్నీటికి కారణం మా అవిధేయతే. ఏమైందమ్మా? మేము పలానా సంఘానికి వెళ్తాం, ఆ అయ్యగారికి చెప్పాం, మా అయ్యగారు మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం, ఒక మంచి వరుణ్ణి చూడండి, లేదా మన సంఘ బిడ్డల్లో ఎవరైనా మంచివారు ఉంటే మీరే సలహా సజెస్ట్ చేయండి అంటే, ఆ అయ్యగారు ఉపవాసం ఉండి కడుపు కాల్చుకొని కడుపు మార్చుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఫలానా అబ్బాయి చేసుకోరా తల్లి అంటే వాళ్ళ అయిందండి అమ్మ. మరి ఎవరు కావాలనంటే మినిమం 5'8" హైట్ కావాలండి, 5 ఇంచెస్ 5 feet 8 inches. ఇంకా మెడ పొడుగుగా ఉండాలంట. ఇదేంటిది? మనిషి ఎత్తులు కోరుకుంటారు తప్పులేదు, కానీ మెడ కూడా కొడుకుంటారు. పోలీస్ మెడలో అయ్యేవాళ్ళు నతలు నాది అంటే మాలాంటి కుక్కి మెడ వాళ్ళంతా ఇంకా పెళ్లి కాకుండా పెడి ఉండాల్సింది, అంతేగా ఎర్రగా ఉండాలా అనిద్దంట. అది కూడా నాలాంటి నల్లోడికి పెళ్లి కాదుగా. ఇన్ని చెప్తే ఆమె ఇక ఒక్కగా కూతురు కదా అని బోతలతో వేసి బోతలం అంతా ఎతికి 5'8" అడిగితే 6 feet 6 అడుగులను పట్టారంట. అందగాడంట, 6 pack కూడా అంట. అన్ని బాగున్నాయి, మించి చేసేది పెళ్లి చేసి. అయ్యగారు చెప్పిన సంబంధం, అయ్యగారు చెప్పినటువంటి ప్రవచనం వద్దమ్మా, నేను చెప్పినట్టు నా మాట విను అంటే వినలా. 6 నెలలు చిడక గోరింక ఈడు జోడు ఈ లోకపు మాటలు లేదు, సాగింది కాదు. ఫలితం ఆ బిడ్డ గర్భం ఫలించింది, గర్భవతి అయింది. ఇంకొక 6 నెలలు అయిన తర్వాత ఇంటికి తీసుకొస్తారక డెలివరీ అయింది కాబట్టి ఒక్కదాన్ని 3వ నెల పంపిస్తే నువ్వే చేసుకుంటావే అని 5వ నెల దాకా ఉంచుకొని 6వ నెల ఎంటర్ కాబోయే ముందు తీసుకెళ్లారంట అల్లుడి గారి దగ్గరికి. వెళ్తే అక్కడ ఆ ఇంట్లో ఇంకొక ఆమె 2 ఏళ్ల పిల్లాడు పెట్టుకొని ఇంట్లో ఉందంట.
ఈ 6 నెలల పిల్ల పెట్టుకుని ఈమె భార్య వెళ్ళి, అమ్మా నువ్వెవరు అంటే ఆమెమో నువ్వెవతి వేయాలి, ఈయన ఎంత మర్యాద మాట్లాడితే నువ్వెవతివి అంటారేంటమ్మా, నేను ఆయన భార్యని అను. నువ్వు భార్యవా? మరి నేనెవరు అనుకుంటున్నావు? నేను ఆయన పెళ్లి చేసుకొని 3 సంవత్సరాలు అయింది, ఇదిగో సాక్ష్యంగా 2 సంవత్సరాలు పెట్టి మాకున్నాడు. నీ చేతిలో ఉన్నవాడు మహా అయితే ఒక 6 నెలలు ఉంటుందేమో, మొదటి భార్యను నేను. అప్పుడు అల్లుడు, అయ్యా అల్లుడు గారు అంటే, ఏముందండి ఇది మామూలే సర్దుకొని పోతున్నా అంటున్నాడంటే అల్లుడు గారు. ద్రౌపది 5 భర్తలకు భార్య అయిందా లేదా? ఒక స్త్రీ భారతంలో ఆమె శుభ్రంగా పతివ్రతే, 5 మందికి భార్య అయినా ఆమె పతివ్రతే. కానీ నేను చూడండి 5 మంది కాదుగా, నాకు 2గా అన్నది. మీకు ఇష్టమైతే 2వ భార్యగా ఉంచు, అలా వదిలేసి వెళ్ళండి, లేకపోతే మీ ఇష్టం. అది కారణం. అయ్యగారి దగ్గరికి వచ్చి వేరే అయ్యగారి దగ్గరికి, ఇంకా అయ్యగారి దగ్గరికి పోలేకపోయాడు. మొహం చెల్లలా, ఏడ్చి 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 ఏం ఏడిస్తే మాత్రం. కొన్ని విషయాల్లో ప్రభువు చూపించినటువంటి మార్గము మన కంటికి చేదుగా కనిపిస్తుంది. ప్రభువు మన ముందు పెట్టిన పాత్ర నుండి చేదుగా అనిపిస్తుంది, విషంలా కనిపిస్తుంది. ప్రభు చెప్పాడు కదా, నువ్వు చెప్పావు కదా నేను తాగుతా, అది తాగు, మారాని మధురంగా చేస్తాడంట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుగా, మహోన్నతుడా నీ కృపలో ఈ పెళ్లి సంబంధాలు చూసే కొంతమంది కొంచెం అలవాటు, అంటే కమిషన్లు అనేది నేను చెప్పలేను, కానీ వాళ్ళకి బ్యాచ్ ఉన్నారు, రిజిస్టర్ ఏమంటారమ్మా వాటిని, మ్యారేజ్ లైన్స్ వాళ్ళు కాకుండా ఇప్పుడు సంఘంలో పెద్దలు ఉన్నారు, కొంతమందికి ఇంట్రెస్ట్, కుటుంబాలతో బాగా టచ్లో ఉన్న వాళ్ళకి అది తెలుసు. ఇప్పుడు నిర్మల ఉన్నారు సీనియర్ మెంబరు, అలాంటి ఒక అక్క వాళ్ళ భర్తతో అంత ఈ రోజుల్లో అయ్యా పెళ్లి సంబంధాలు చూసినంత తలకాయ ఇంకోటి లేదయ్యా అనిందంట. ఆ చెప్పేటప్పుడు ఆ ముఖం అష్టవంకరం పోతూ చెప్పిందంట ఆ భర్తతో. ఏమైందమ్మా అని అడిగాడంట ఆయన భర్త. అడిగితే ఏం లేదయ్యా, మన చర్చికి వస్తుంది ఒక పాప, ఆ పాపకి అలాంటి సంబంధం వచ్చింది, అక్క నువ్వు మా సంఘం పెద్దవు కదా, స్త్రీల సమాజంలో ఆరాధన పడాలి కదా, నువ్వు రా. కానీ అట్లా ఇరుగు పొరుగు వారిని, ఈ సిస్టర్ గారిని అందరిని పిలుచుకుంటే పోయి చూడంలోనే చాలా చక్కగా చూడండి ఆయన. ఎవరు? ఆ పెళ్లి కుమారుడు. నాకు చెప్పేదే 6 అడుగులు, మెడ కూడా 6 అడుగు, ఇవన్నీ ఉన్నాయండి, 6 ప్యాక్. ఆయన ఉద్యోగం ఏంటో తెలుసా? సాఫ్ట్వేర్ ఇంజనీరు. నెలకి 1.5 లక్ష జీతం అంట. ఆ వయసులోనే అంటే మహా అయితే 25, 20, 30 లోపు అనుకున్నాం. 30 లోపు వాడికి 1.5 లక్ష జీతం అంటే ఎంత మంచి పొజిషన్ కదమ్మా. అందం ఉంది, ఆస్తి ఉంది. వాళ్ళ నాన్నగారు కూడా పెద్ద గెస్టెడ్ ఆఫీసర్ అంట. మన రైల్వేలో అయితే డిఆర్ఎం ఆఫీస్లో కొంతమంది సూపరింటెండెంట్స్ ఉంటారు కదా, ఆ లెవెల్ ఆఫీసర్. కట్టం పైసా తీసుకోవాలన్నారంట. నాకే ఎత్తుంది మా అబ్బాయి, మాకు ఒక కానీ ఒక కొడుకు, మీరు ఇచ్చేది ఏంటండి?
అంటూ లాస్ట్ ఒక మాట అన్నారంటే ఏంటది, మీ అమ్మాయికి ఏమన్నా ఇస్తే ఇచ్చుకోండి అంటారు. మొదటగా పైకి మాత్రం గంభీరంగా అంటారు. సరే, ఇక అయిపోయింది, డేట్ పెట్టుకోవడమే. అబ్బాయి అందగాడు, చక్కటోడు, ఉద్యోగమా సూపరు, తల్లి తండ్రి వాళ్ళ స్టేటస్ సూపరు, స్థితిమంతుడు, నెమ్మదస్తుడు. ఓకే, ఇక డేట్ పెట్టుకోవడమే అనుకుంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈమె ప్రియ కుమార్తెను చూసారా, పెళ్లి కుమార్తె అనుకోండి తప్పే. ఆ అమ్మాయి, నాకు ఈ సంబంధం నచ్చలేదు, నేను చేసుకోలేదు. నిర్మలక్క చెప్తుంది ప్రసాద్ గారికి ఈ విషయం. ఏమని, ఇటువంటి సంబంధం వస్తే అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆ పెద్ద అక్కని మనం కొన్నాడు, ఇటువంటి సంబంధాన్ని వద్దంటదేందమ్మా అంటే, ఆంటీ నువ్వు కాదాంటీ, సయాన యేసు ప్రభు దిగొచ్చి వాడిని చేసుకో అని చెప్పినా నేను చేసుకోలేదు. సరే చేసుకో, ఓకే, అంత బలవంతంగా నీకు చేయమమ్మా. లేదంటే నువ్వు కాపురం చేసేదాన్ని నువ్వురా, నీకు అంత బలవంతంగా చేస్తావు, కారణం చెప్పమ్మా అనేదంట నిర్మల. అంటే అమ్మాయి ఏంటంట, అబ్బాయి నాకు నచ్చాడు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వాళ్ళ నాన్న నాకు నచ్చలేదు అనేదంట. నాన్నతో నీకేం పని, నువ్వు కాపురం చేసేది అబ్బాయితో కదా, ఆ నాన్న అంటుంటే నీకేంటంటే వాళ్ళ నాన్నకి బట్టతలుందే అని. వాళ్ళ నాన్నకి బట్టతలు ఉంటే చెప్పాలి, నీకేమే అబ్బాయికి మంచి రింగులు హెయిర్ కదా అంటే, ఏమో వారసత్వంగా రేపు మా ఆయనకి బట్టతలు వస్తే. కంటితో చూచింది మనసును ప్రేరేపించిన కన్ను, మనసు శరీరాన్ని ప్రేరేపిస్తుంది, శరీరం చేస్తుంది, క్రియ చేస్తుంది. ఇది పాపం. చూడండి, వాళ్ళ నాన్నకి బట్టనెత్తుంటే ఈ అమ్మాయి అంత మంచి సంబంధాన్ని వదిలేసుకుందండి. ఇంకొంతమంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు, నాకు స్వానుభవంతో నేను ఒక విషయం చెప్పేదా, వద్దంటేది కానీ అత్తగారికి పళ్ళెత్తంట, మామగారికి ఏమో ఇట్లాగే బట్టనెత్తి నేను చేసుకుంది, ఆ అబ్బాయిని చేసుకుంది. ఇక భయపడతా ఉందంట. మా అత్తగారికి లాగా పళ్ళెత్తు బిడ్డ పడతాడేమో, లేకపోతే మా మామగారికి లాగా బట్ట వేసుకొని పడతాడేమో అంటే ఆలోచించొద్దా. ప్రభువా ఆరోగ్యకరమైన బిడ్డను నాకు ఇవ్వనా అడిగితే ఆశీర్వాదకరమైన బిడ్డను మనకి ఇస్తాడు. ఈ మనసులో సైతాన్ ఆలోచనలు పెట్టుకొని 9 మాసాలు మోసి కనింది. వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత అలాగే వాడు అత్తగారిలాగే పళ్ళెత్తి ప్రభువా నేను అనుకున్నట్టే అత్తగారి పళ్ళెత్తినే అనుకుంటా ఉంటే అలాగే తిరిగి పెళ్ళిడు వచ్చే అది పాతికేళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ మామగారికి పట్టెత్తి వచ్చింది. ఎందుకు ఆలోచించాలి? కంటితో నువ్వు చూచింది ఏంటి? అబ్బాయిని చూచావు, బాగానే ఉన్నాడు, నచ్చాడు, పెళ్లి చేసుకో. నీ అత్తగారికి పళ్ళెత్తి అయితే అతను మర్చిపో. నువ్వు గర్భం దాల్చి మీ అత్తగారికి అయితే చూస్తూ ఉంటే ఆమె దిగుద్ది. కార్బన్ ట్రీట్ నా ప్రియ కుమార్తెన్నారా చెప్తున్న జాగ్రత్త. ఈ దేవుడు హెచ్చరిస్తున్నటువంటి హెచ్చరికలు అర్థమవుతుందా? అది విషయం. మామగారికి బట్టనైతే మనకెందుకు, అత్తగారికి పళ్ళెత్తి అయితే మనకెందుకు? వీడు బాగానే ఉంటే బాగుండేది కదా. కన్ను మనసు, మన అంశం ఏంటమ్మా? కన్ను మనసు. కంటితో చూసినటువంటి పాపపు పనులు, కన్ను ప్రేరేపించినటువంటి అపశృతులు, కన్ను వాక్యానుసారంగా ప్రేరేపించిన వాటిని మనస్సుని ప్రేరేపించేస్తుంది, మనస్సు ప్రేరేపించే శరీరం చేసి క్రియ చేసేస్తుంది. ఇది ఒక ప్రాసెస్ అనమాట. కాబట్టి కన్నును మనం జాగ్రత్తగా చూసుకోవాలంటే, ఒకసారి మనం అబ్రహాం గారిని చూసుకున్నట్టు లోతు విషయం అయిపోయింది. లోతు ఏం చేశాడు? కంటితో చూచాడు, పచ్చగా కనిపించింది, ఏదో మనవలా కనిపించింది. ఆ తర్వాత
మొలకలు కూడా ఎత్తని శపితమైనటువంటి ప్రాంతంగా మార్చబడింది. ఆయన కోరుకున్న తర్వాత దానికి ఆపోజిట్ చూశాడంట. చెప్పాడుగా అబ్రాహాం గారు, కానీ నువ్వు ఇటు కోరుకుంటే నేను ఆపోజిట్ వెళ్తానా అని. ఇటు చూస్తేనంట ఇజ్రాయెల్ దేశం, రాళ్ళు, రప్పలు, కొండలు, లోయలు. తెలుసా మీకు ఇజ్రాయెల్ దేశం అంటే మన కృష్ణా జిల్లా లాగా మాగాని పంటలు ఉంటాయి అనుకుంటారా? కొండలు, లోయలు, రాళ్ళు, రప్పలు. నిజం. కానీ దేవుని చిత్తానుసారంగా కొండలు కనిపించాయా? దేవుడు నాకు ఇచ్చింది. లోయలు కనిపించాయా? దేవుడు నాకు ఇచ్చింది. ముళ్ళ పొదలు కనిపించాయా? దేవుడు నాకు ఇచ్చింది. తన కంటితో చూడలే. దేవుడు నడిపించిన వైపు కంటితో చూడకుండా దేవుడు తనను ఆజ్ఞాపించిన, మనసును ప్రేరేపించిన వైపు చూచాడు. కొండలు, గుట్టలు, లోయలు కనిపించాయి. అయినా కుంగిపోలా. విషమైన చేదైన పాత్రను ముందు పెట్టినా నీ చిత్తమైతే తాగేస్తాను. నువ్వు ఉన్నావా చూసుకునేదానికి? దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీకు తెలుసా ఆ తర్వాత ఇజ్రాయేల్ దేశము ఎలా అభివృద్ధి పరచబడిందో? మొదట అబ్రహాం కోరుకున్నటువంటి ఆ రాళ్ళు, రప్పలు, కొండలు, కోనలు, సరైనటువంటి నీటి సదుపాయం లేనటువంటి ప్రదేశంలో ఈరోజు ప్రపంచంలో నంబర్ వన్ సేద్యం కానీ ఈ పంటలు పండించే రాజ్యం ఏదంటే ఇజ్రాయెల్ దేశం. చప్పట్లు కొట్టి దేవుని మెరుగుపరచుకుందాం. దేవుడు బిడ్డలిచ్చిన భూమి అనేది. అబ్రహాము మనసు కన్ను చెప్పినట్లుగా ప్రేరేపించబడకుండా దేవుడు చెప్పినట్లుగా ప్రేరేపించబడి ఎన్నుకున్న ప్రదేశం అది. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పేదా? మనకి ఇక్కడ ఉన్నాయి టమాటా చెట్లు ఉంటాయి కదా. ఒక్కొక్క చెట్టుకి మహా అయితే ఎన్ని కేజీలు కాస్తాయి ప్రసాద్ గారు? 2-3 కేజీలు. ఓకే, అంత కాకపోయినా 10 కేజీలు అనుకుందామా? 10 కేజీలు టమాటాలు. ఇజ్రాయెల్ దేశంలో టమాటా చెట్టుకి, ఒక్క చెట్టుకి 40 కేజీల పంట దిగుద్దంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వంకాయ చెట్టుకి, ఒక్క చెట్టుకి 35 కిలోల వంకాయలు దిగుతాయి అంట. పెద్ద పాస్టర్ గారు ఈ మధ్య వెళ్తున్నారు కదా ఇజ్రాయెల్ దేశం చూసేదానికి. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి పెద్ద పొట్లకాయ కనిపించింది. పొట్లకాయ నల్లగా ఉందంట. అంటే నీలవర్ణంలో, వంగపండు రంగు అంటారే, బ్లూయిష్ కలర్. ఏదైనా మీరు విచిత్రమైన వాళ్ళగా ఉన్నారు. ఎంత మీరు శాస్త్రవేత్తలైనా, ఎంత పెద్ద తిరుగుల వాళ్ళైనా పొట్లకాయ ఏదయ్యా ఇంత పొడుగులు పట్టించారు. నా వంగపండు కలర్ కూడా మార్చేసంటే ఇచ్చాడా, ఇది పొట్లకాయ కదా, ఇది వంకాయ అన్నాడు. వంకాయ సైజు పొట్లకాయ అంత సైజు ఉంటుందంట మా ఇజ్రాయెల్. అభూత కల్పనలు కాదు. మీరు గూగుల్ సెర్చ్లో ఫొటోస్ వచ్చేస్తాయి. ఒక గేదె రోజుకి 30 లీటర్ల పాలు ఇస్తుందంట. పాముని తెచ్చుకున్నాం పోయి ఒక గేదె అక్కడి నుంచి. 30 లీటర్లమ్మా అంటే 3 గేదెలు కాదు ప్రసాద్ గారు. ఎందుకంటే 3 గేదెలు పెట్టుకున్నామంటే మనం రోజుకి ఎన్ని లీటర్లు చెప్పండి? 30 లీటర్ల లెక్కన 90 అనుకోండి. 100 అనుకుందాం. ఉండే ఒక గేదె ఒక 5 నిమిషం ఇచ్చింది అనుకోండి, 100 లీటర్లు. ఇప్పుడు స్వచ్ఛమైన పాలు, నీళ్లు కలపని పాలు. మా చెల్లి అదేదో బయట నీళ్లు కలిపిన పాలు ఏమనుకుంటుంది కావాలి. స్వచ్ఛమైన పాలు ఎంత లీటరు? పితికిన పాలు పితికినట్టు పోయారు మన చెవులో. 100 ఉంటుంది కదా, 100. అవి నీళ్లు కలిపి వెన తీసేసి ఏదైతే పితకడం పోయడమే. 100 ఉంది నాకు బయట కలుపు కావాలంటే. అంటే రోజుకి 100 లీటర్ల పాలు 3 గేదెలకే. 100 లీటర్లు ఇంటూ 100 రూపాయలు ఎంతైంది? 10,000. రోజుకు 10,000. నెలకు 10,000 సంపాదన వచ్చేవాడు కూడా ఈ రోజుల్లో కొంతమంది బయట లేరు. రోజుకు 10,000 అంటే నెలకంటే 3 లక్షల రూపాయలు. నెలకి
3 గేదెల మీద వచ్చే ఆదాయం ఇజ్రాయెల్లో 3 లక్షల రూపాయలు. దేవుని స్తోత్రం చేద్దాం. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇవన్నీ 3 గేదెలు కొనుక్కొని ఒక పాలిగాడిని పెట్టుకొని చూసుకోరా అంటే 3 లక్షలు కాకపోయినా వాడికి పాలిగాడికి నువ్వు కొంత జీతం పడేసిన, దాన్ని మేతకు పడేసిన 2 లక్షలైనా ఈజీగా పెట్టుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అబ్రహాము కన్నుతో చూచి, కన్ను మనసును ప్రేరేపిస్తే కోరుకున్న ప్రదేశానికి వెళ్ళలేదు. మనసుని దేవుడు ప్రేరేపించి, నువ్వు అబ్రహామా ఇదిగో నేను చూపిస్తున్నా, వాడు అడ్డుపోయాడు కదా, నువ్వు ఆపోజిట్ ఇటుకో. గుండె గుబేలు అనాలి మా అన్నగాడికైతే. వాడికేమో అదేంటి అంత మంచి ఏదైనా తోట లాంటిది, నాకేమో కొండలు లోయలు తప్పించి ఏం కనపడలేదు, దీంట్లో నేను సేద్యం ఎప్పుడు చేయాలి, నేను ఎప్పుడు పంటలు పండించుకోవాలి అనుకోవాలా. ప్రభు ఇచ్చింది చిత్తానుసారంగా నేను చేస్తున్నాను. కాబట్టి అబ్రహాము కన్ను ఆశించింది కాదు, దేవుడు ఆజ్ఞాపించిన మార్గంలో దిగాడు కనుక ఆ నిస్సారమైనటువంటి భూమి సారవంతంగా మార్చబడిందంట. గట్టిగా చెప్పండి. నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా మనం కంటితో చాలా మోసపోతాం అమ్మా. కన్ను చూసి ఉదాహరణ చెప్పాను నేను, ఎవరి బిడ్డలకి ఎలా మోసపోతారని. అదే కాదు, ఆన్లైన్ షాపింగ్ అని వచ్చింది చూసారా మధ్య, దాంట్లో అసలు కంచి పట్టి చీర కూడా పనికిరాదు, అలా మెరిసిపోతా ఒక ఫోటో పెడతాడు. ఇదే 10,000 ఉంటుంది అనుకుంటా, చూస్తే 1,600 1,600 ఓన్లీ అనుకుంటుంది. అనుమానం లేకుండా బుక్ చేస్తాం దాన్ని, వారం రోజులు ఇంటికి వస్తుంది. రేపులమ్మా ఉంటుంది చూడలేదా? సరే, నువ్వు అదృష్టవంతురా. ఆన్లైన్ నిజంగా చెప్పండి, ఆన్లైన్లో బుక్ చేసేవాళ్ళు ఎవరు ఇక్కడ? ఎవరు తెప్పించుకోలేదా? ఏదో మా అమ్మాయి ఉంది ఇక్కడ, నేను కూడా చూశాను మా మోసం. అసలు ఎలా అంటే అలాంటి డిజైన్ శారీ తీరా ఇంటికి వచ్చిన ప్యాక్ ఓపెన్ చేస్తే అసలు బ్లూ కలర్, అక్కడ బ్లూ కలరే, ఆ బ్లూ వేరు ఈ బ్లూ వేరు, ఆ బార్డరు, ఆ అంచు, ఆ మెరుపులు అన్నీ వేరు. సో మనం కంటితో అక్కడ చూసి మోసపోతాం. ప్రతి విషయంలో కన్ను నిన్ను మోసం చేస్తుంది. నిన్ను మోసం చేసి మనసుని ఏం చేస్తుంది? ప్రేరేపించేస్తుంది. ప్రేరేపించిన కొద్ది నువ్వు పాపం వైపు విడిపోయేదానికి శరీరము ఆతృత పడుతుంది. శరీరం ఆతృత పడి ఏం చేస్తుంది? ఆ పాపం క్రియ జరిగిస్తుంది. ఇవన్నీ మనల్ని శాపగ్రస్తులుగా చేయడానికి, నరకానికి పోయేదానికి ఆ యొక్క సాతాను చేస్తున్నటువంటి క్రియలుగా మనం గమనించాలి. కనుక చేదైనది ఏదైనా సరే, చేదుగా ఉన్నది పాత్రలో పోసి ముందు పెడితే దేవుడు నేను తాగేదానికి సిద్ధం ప్రభువా అని నిర్ణయం తీసుకో. కలలు మంచు, మోకరించు. ప్రభు మాట్లాడింది నీకు బాగా అర్థమైతే ఒక మంచి స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. కన్నులతో చూచింది మనం మోసపోవద్దు. కంటితో చూచింది మనసు అనుసరించిందా మనకి మిగిలినది కన్నీరే. ఇది తెలుసుకోండి మా. ఓ ప్రసాద్ గారు, కంటితో చూచిన దాన్ని నీ మనసు అనుసరించిందనుకో మనకి మిగిలినది కన్నీరే. కానీ నీ మనసుతో ఆలోచించే కన్నీరు ఏదో చూపిస్తుందిలే. మనసుతో, స్వచ్ఛమైన మనసుతో ఆలోచించి, నో ఇది దేవుని చిత్తానుసారైంది కాదు, నా కన్ను చూపించింది, యు షట్ అప్ అని చెప్పి కన్నుని ఆదేశించి నీ మనసును కంట్రోల్ చేసుకున్నావా, నీ జీవితం అంతా ఆనందమే. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఒక్క నిమిషం ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఇంతకాలము నేను ఎదుగో ఈ లోకములో నానా విధములైనటువంటి ఆకర్షణతో కూడినటువంటి ఆ శపితపూర్వకమైనటువంటి అవి వస్తువులే కానీ, క్రియలే కానీ చూచి నా కన్నులు, నా మనసును ప్రేరేపించిన కొలది నా శరీరం ఆతృతపడి నా శరీరంతో ఆ పాపం క్రియలు చేశానేమో. అయ్యా, ఈరోజు మీరు నాతో మాట్లాడారయ్యా. ఎస్ మై లార్డ్, మీరు నాతో మాట్లాడారు కనుక ఇక మీదట నాయన నా కంటిని ఆధీనంలో ఉంచుకుంటాను. ఒకవేళ కన్ను నన్ను ప్రేరేపించిన నా మనసును ఆధీనంలో ఉంచుకుంటాను. ఒకవేళ కన్ను మనసు రెండు ఏకమై శరీరాన్ని ప్రేరేపించిన నా యొక్క శరీరాన్ని
నీ స్వాధీనంలో ఉంచుకొని నన్ను రక్షించు నాయనా. ప్రభువా, నేను నీకు లొంగిపోతున్నాను, లోపడుతున్నానని నీ నోటితో ఒక మాట, ఈ తీర్మానం తీసుకో తల్లి. నీ బాధ్యత ఆయన తీసుకుంటాడు. సంతోషంగా ఆయన నీ బాధ్యత తీసుకుంటాడంటమ్మా. అంటారు కదా ప్రభు వారు, నీ చిత్త యావత్తు నా మీద వేయండి. నీ దుఃఖ దినములు సమాప్తమైపోయాయి. నువ్వు నా ప్రియ బిడ్డ, నిన్ను దుఃఖ పెట్టేదానికి నేను ఈ భూలోకంలో నా రూపంలో సృష్టించలేదు. కానీ నీవు నీ కంటిని నమ్ముకున్నావు. కళ్ళు చూపించిన దానితో మనసును ప్రేరేపించబడ్డావు. మనసు ప్రేరేపించిన కొలది నీ శరీరంతో క్రియలు చేశావు. అవి అపవిత్రమైపోయినాయి. లోతు అదే కోరుకున్నాడు. మొలకలు కూడా మొలవనటువంటి ఒక శాపగ్రస్తమైనటువంటి స్థలాన్ని కోరుకున్నాడు. కానీ పచ్చదనాన్ని చూసి మోసపోయాడు కంటితో. అదే అబ్రహాము గారు ఆత్మీయ దృష్టితో చూశాడు. ప్రభువు చూపించినటువంటి ఆ స్థలము పైకి భయపెట్టే విధముగా కొండలు, లోయలు, బండలు, రాళ్ళు, రప్పలతో ఉన్న మనసుతో సంతోషపడ్డాడు. ఇది నా ప్రభు నాకు చూపించారు, ఇది నా ప్రభు నాకు బహుమానం ఇచ్చారని సంతోషంగా ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అది ఈరోజు పాలు తేనెలు ప్రవహించు అద్భుతమైన దేశముగా మార్చబడింది. నీ జీవితంలో వస్తున్నటువంటి ఆ యొక్క చిన్న చిన్న శోధనలు నీకు బలముగా కనిపిస్తున్నాయేమో, పెద్ద పెద్ద కొండల్లా కనిపిస్తున్నాయేమో. ఇక నేను వాటిని జయించలేను, నేను దాటలేను అనుకుంటున్నావేమో. ప్రభు చిత్తానుసారంగా వాటిని జయించేందుకు ప్రార్థనాపూర్వకంగా ముందుకు పోదాం. అబ్రహామును ఆశీర్వదించి ఇచ్చిన దేశంలాగా నీ సమస్యలన్నీ తీసివేసి నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం నువ్వు యేసు నామములో పొందుదువుగాక. కనికరపుడా, ఎత్తబడినటువంటి వాక్యములు నా తండ్రి బిడ్డల హృదయాల్లో దాచుకొని పదిలపరుచుకొని నాయన కన్ను చూపించినటువంటి ఆ పాప దృశ్యాలు కానీ, పాపపు క్రియలు కానీ, కన్ను ప్రేరేపించిన కొందరి మనసులో ప్రేరేపింపబడి పాపములు పడిపోకుండా మనసును స్వాధీనం చేసుకుని నీ వాక్యానుసారం, నీ చిత్తానుసారం, నీ చిత్తాన్ని కనిపెట్టి నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మనసుకొని కోరుకుంటూ, ముఖ్యంగా ఎవరి కుమారులు మా మధ్యలో ఉన్నారయ్యా, వారికి ఏ విధమైనటువంటి దోషము, శాపము సంభవించకుండా వారి కన్నులు పవిత్రపరిచి, ఒకవేళ వాళ్ళ కన్నులు వారిని మోసం చేసి మనసును ప్రేరేపించిన ఎవరి బిడ్డలు కదా నాన్న, మీ యొక్క ఆత్మతో వారి మనసును శుద్ధీకరించి మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే విధంగా మా ఎవరి కుమారులను అభిషేకించమని కోరుకుంటూ, అల్పుడను, అయోగ్యుడను, ఎన్నికలేని వాడను ఈ దినపు ఆరాధనలో, ఈ వాక్య పరిచయంలో నన్ను వాడుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ఇష్టానుసారంగా ఆయన నీకు సమర్పించుకొని జీవించాలని ఆశపడిన బిడ్డలందరికీ ప్రత్యేకమైనటువంటి కృప ఆశీర్వాదం దయచేయను. ఆన్లైన్లో ఈ వర్తమానాన్ని విని ఈ వర్తమానంలో అనుసరించబోతున్న ప్రతి బిడ్డకు నీ మెండైన దీవెనను కాపుదలను కూడా దయచేయను. యేసు నామములో ఈ ప్రార్థనను సమర్పించి బ్రతికిలాడి పెట్టుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. కృతజ్ఞతాకాలను సమర్పించినప్పుడు సిద్ధపడి ఉంచుకోవాలి. ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి త్వరగా ముందుకు రండి. దాని తర్వాత మీరు సాక్షి. ప్రభు స్తోత్రం నాయన. మీ ప్రియ కుమార్తె మా సహోదరు కలవరి మన జీవితంలో మీరు చేసిన ఒక మేలును బట్టి కృతజ్ఞతగా సమర్పించుకున్న ఈ కాలంలో మీరు స్వీకరించి అంగీకరించి నూరింతల ప్రతిఫలం తనకును, తన భర్తకును, సంతానమును ఆయన దయచేసి మీ కృపలో వర్ధన చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. మంచిది. సమయంలో నిర్మలం గారు సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నారు కనుక వారికి సమయాన్ని ఇస్తున్నాను. వారు వచ్చి సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.
దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలండి. ఏం లేదు, నాకు పెయిన్ వచ్చేదండి సంకలో, ఈ భాగం అంతా నొప్పి వచ్చేది. నేను అదే తగ్గిపోతులే అని 2 నెలలు బాధపడ్డాను. షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాను, నేను ఇలాగా నొప్పి వస్తుందండి అంటే టాబ్లెట్లు రాశారు. 4 రోజులు వాడి రమ్మన్నారు. సరే 10 రోజులు వాడాను. ఒకటే విపరీతమైన నొప్పి వస్తుంది. మళ్ళీ వెళ్ళాను 10 రోజులకే. 4 రోజులకు రమ్మంటే నేను 10 రోజులకి వెళ్ళి తగ్గలేదండి, వీళ్ళు చాలా బాధపడుతున్నాను నేను అని చెప్తే ఆయన వెంటనే అక్కడ రామాపురం దగ్గర అను హాస్పిటల్ అంట రాశారు. మీరు ఎట్లా వచ్చారు అని అడిగారు. ఆటోలో వచ్చామని. మళ్ళీ ఆటో కట్టించుకుని వెళ్ళిపోండి అమ్మా అక్కడికి అన్నారు. మరి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే మీకు అందరికీ తెలిసిందే, టెస్టులన్నీ చేయాలంటారు. మా దగ్గర అంత అమౌంట్ లేదు, మేము అంత అమౌంట్ తీసుకుని వెళ్ళలేదు. మామూలుగా షుగర్ డాక్టర్ దగ్గర చూపిస్తే మళ్ళీ ఏమన్నా టాబ్లెట్లు మారుస్తారని వెళ్ళాము. వెళితే ఆయనేమో అక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి రాశాడు. మీరు వెంటనే వెళ్ళిపోండి అమ్మ ఆటో కట్టించుకుని అన్నారు. సరే అని మేమిద్దరం, మా వారిని నేను బయటకు వచ్చి ఆలోచించాం. మరి ఇప్పుడు అంత డబ్బు లేదు కదా, మనం ఇంటికి వెళ్ళి ఆలోచించుకుని వెళ్దామని వచ్చేసామండి ఇంటికి. ఆయన ఏ టాబ్లెట్లు కూడా రాయలేదు. ఇంటికి వస్తే మా చెల్లి చెప్తే అన్నారు, అబ్బాయిని ఏమన్నా భయంకరమైందేమో, మరి కనిపించట్లేదంట. అసలు ఈ సంత ఇట్లా పెడితే ఇంత మాంసం మొక్క పెట్టినట్టు నొప్పి, అది తెలియని బాధ నేనే అనుభవించాను. ఏలూరులో మా మందులు ఉందండి, ఆవు నర్సు. ఆవుకు ఫోన్ చేసింది మా అమ్మాయి. మా అమ్మలు తెలుసు కదండి, మా అమ్మలు మా చెల్లి ఆమెకు ఫోన్ చేస్తే ఆమె ఏయో చెప్పిందంట. నర్సు కదా తెలుసు, వాళ్ళు నాకు తెలియకుండా మాట్లాడుకుంటారు. నేను భయపడ్డాను, ఏమన్నా అయిపోయిందో. ఎందుకంటే నేను హాస్పిటల్కి వెళ్ళాలని భయపడే 2 నెలలు దాచుకున్నా. నాగార్జున హాస్పిటల్లో 20 రోజులు నేను ఎంతో శ్రమ అనుభవించాను. ఆంధ్ర హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక రూపంలో పెట్టి స్కానింగ్ తీస్తే ఎంతో శబ్దం వచ్చింది. నేను ఎంతో భయపడ్డాను. అట్లాగే ఏమన్నా అవుద్దేమని నేను భయపడి ఎవరికి చెప్పట్లేదు. 2 నెలలు నేను బాధపడ్డాను. ఆయన మరి ఈ విధంగా చెప్పినప్పుడు రైల్వే హాస్పిటల్కి వెళ్ళాక ఏం చెప్తారో, ఏం హాస్పిటల్కి రాస్తారేమో అని చెప్పింది చెల్లి. అలాగే రైల్వే హాస్పిటల్కి వెళ్ళామండి మా వారు నేను. వెళ్తే డాక్టర్ లేడీ డాక్టర్ గారు ఉన్నారు. కనీసం చెయ్యేసన్నా చూడలేదు, సెటోస్కోప్ పెట్టి కూడా ఏమి అసలు నన్ను చెయ్యి కూడా ముట్టుకోలేదు. నేను నొప్పుల బిళ్ళలను గ్యాస్ బిళ్ళలు రాసిందండి. అవి తీసుకుని ఇంటికి వచ్చేసాం. అమ్మ చెల్లి ఇలా మరి చేశారు, ఇలా రాసింది టాబ్లెట్లు, మరి ఏం చేయలేదు, ఏమో హాస్పిటల్కి కూడా రాయలేదు అని చెప్తే, సరే లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్దాం అక్క అంది. సరే ఆలోచిస్తాంలే అమ్మా అన్న. ఈలోగా మా ఇల్లు గల వాండర్ గారు చెప్తే అన్నాడు, ఆంటీ మాకు తెలిసిన ఆయన మన క్రిస్టియన్ ఆయనే నరాల డాక్టర్ దగ్గరికి రాశాడు కదా, నాకు తెలిసిన ఆయన ఉన్నాడు, నేను తీసుకెళ్తాను ఆంటీ అని చెప్పాడు. సరే అని ఆయన నెంబర్ పెట్టుకుని మా అమ్మాయి, నేను, మా కొడుకు, మా అల్లుడు, మా వారు అందరం వెళ్ళాము. వెళ్తే ఆయన అన్నాడు, ఏం లేదమ్మా, ఇది నరం వాసిన, నరం మీద నరం ఎక్కిన ఇలా ఫోటో వస్తుందని చెప్పాడు ఆయన. అప్పుడు ఆ మందులు రాశారు. మేము ఎంతో ఖర్చు అవుద్ది అనుకున్నాము. 1000 రూపాయల మందులు రాశాడండి. ఆ 1000 రూపాయల మందులతోనే నాకు ఈ వ్యాధి నయం అయిపోయింది.
చెల్లి గారు అబ్బాయి గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ డాక్టర్ మాకు తెలిసిన ఉంటే అక్కడ కూడా తీసుకెళ్ళి చెకప్ చేద్దాం అమ్మా అని చెప్పి మా అమ్మలు నేను మా అబ్బాయి మా అల్లుడు అమ్మాయి అందరం వెళ్ళాము. వెళ్తే అక్కడ అంతా చెకప్ చేశారండి. చెకప్ చేస్తే కూడా ఈసీజీలో కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పారు. ఈసీజీలో ప్రాబ్లం ఉంది, మరి స్కానింగ్ తీస్తే ఏం చెప్తారో స్కానింగ్ అని రాసిందండి సూపరింటెండెంట్. ఎమర్జెన్సీగా రాస్తే పంపించిందని చెప్తే నన్ను ఏమంటే స్కానింగ్ తీశారు. తీసినప్పుడు నేను స్తోత్రం స్తోత్రం అని చెప్పుకుంటున్నానండి. ఆ డాక్టర్ గారు అన్నారమ్మా నువ్వు మాట్లాడొద్దు అంటున్నారు. మాట్లాడొద్దంటే నేనేమో ఇక లోనే స్తోత్రం స్తోత్రం అని చెప్పుకున్నాను. ఆ స్కానింగ్లో కూడా ఏమీ లేదని వచ్చిందండి. దేవుడు నా పట్ల ఇంత గొప్ప కార్యం చేశాడు. మరి నేను ఆయనకి ఏమి ఇచ్చినా రుణము తీర్చుకోరు. మా వాళ్ళంతా నన్ను ఎంతో భయపెట్టారు, కానీ నేను కూడా భయపడ్డానండి. హాస్పిటల్కి వెళ్ళాలంటే టెస్ట్లు అంటారు, అదంటారు, ఇవంటారు, ఎంతో నరకం. హాస్పిటల్కి వెళ్తే నేను భయపడ్డాను. దేవుడు నా ఆశను నిరాశపరచకుండా మరి నన్ను ఎంతగానో 1500తో నన్ను స్వస్థపరిచాడు. ఇప్పుడు కొంచెమే నొప్పి ఉందండి. కళ్ళు కూడా నేను లెన్స్ వేసుకున్నాను. ఆ లెన్స్ వేసుకున్న కుడికన్నా అసలు కనిపిస్తుంది. మీరందరూ మసగా కనపడుతున్నారండి. రేపు సోమవారం మరి హాస్పిటల్కి వెళ్ళాలని అనుకుంటున్నామండి. అక్కడ కూడా దేవుడు నాకు కార్యము చేయాలని మీరందరూ ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని పక్కండి. ప్రతి వారం ఇటువంటి అద్భుతమైనటువంటి సాక్ష్యాలు సంఘంలో ఎన్నో మనం వింటూ ఉన్నాం. దేవుడు ప్రతి ఒక్కరిని చేయి వదలక విడవక ఎడబాయక వారి సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి బయటకు తీసుకొచ్చి ఈ విధంగా సాక్షులుగా నిలబెట్టుకుంటున్నారు. నిజమే, నాకైతే తెలియదు ఇంత జరిగిందని. మొన్న పోయిన వారం మాత్రం చెప్పాను. అద్భుతం. మరి ఆమె ఉన్నట్టుగానే మరి ఇక్కడ గడ్డ సంఖ్యలో గడ్డ అంటే దాన్ని ఎవరైనా భావించేది ఏమనుకుంటారు? అదేదో క్యాన్సర్ గడ్డ లేదనుకుంటారు. సో రిపోర్ట్స్ అన్నీ నార్మల్, ఈసీజీలో తేడా వచ్చిన అన్నీ నార్మల్. సో నాకు తెలిసి నిర్మలమ్మ చాలా ప్రార్థనా పదాలు వారికే ఎక్కువ వస్తాయి. ఇప్పుడు శోధనలు చెప్తున్నాను. ప్రార్థనా పదాలు అంటే ఏం రావు అనుకోబాకండి, వారికే శోధనలు వస్తాయి. కానీ వాటన్నిటి నుంచి బయటకు తీసుకొచ్చే దేవుడిని ఆమె నమ్ముకుంది కనుక ధైర్యంగా ముందుకు పోవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సమస్యలతో బాధపడుతున్న వారి గురించి ప్రతి శుక్రవారం మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం కనుక దయచేసి మీరు రండి. ఉపవాసం ఉండలేని వారు కూడా రావచ్చు. ప్రార్థనలో పాల్పంచుకునే దానికి ఉపవాసం ఉండాలని రూల్ ఏం లేదు. ఉపవాస ప్రార్థనలు ప్రకటించాం, ఉండగలిగిన వాళ్ళు ఉంటున్నారు. లేని వాళ్ళు మేము రాకూడదని అనుకోబాకండి, రండి, మాతో కలిసి ప్రార్థన చేయండి. ఉపవాసం ఉన్న ప్రార్థనలే ఆయన ఆలకించి మిగతా వారి ఆలకించకుండా పోవడం. కాబట్టి శుక్రవారం 1 గంట నుంచి 3 గంటల వరకు ఆ ఉపవాస ప్రార్థనలు మీ గురించి ఎంతో శ్రద్ధగా భక్తిగా ప్రార్థన చేసే యోధులు ఉన్నారు మన చర్చిలో. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఇంకా రావట్లేదు. ప్రస్తుతానికి స్త్రీలు మాత్రం చక్కగా 10 మంది దాకా వస్తున్నారు. 10 మంది మీరు చెప్పిన అంశం ఏదన్నా ఉంటే ఆ అంశం గురించి ప్రార్థన చేస్తూనే ఉంటారు. కార్యాలు ఏదో సాక్షిగా బయటపడతాయి. కనుక శుక్రవారం ఆరాధన మీరు నిర్లక్ష్యం చేయకుండా రావాలని కోరుకుంటున్నాను. దయచేసి అందరూ లేచి కూర్చోండి. కానుకలు పట్టలేదంట, సరే మంచిది. కానుకలు సమర్పించుకుందాం. ఓ పాట ఉండగా మనం చూసే కన్నులు నాకు
ఓకే, మంచిది. ఈ సమయంలో ఒక పర్సనల్ రిక్వెస్ట్. ఈరోజు ఇప్పుడు ఈ ప్రార్థన అనంతరం నేను బయలుదేరి నెల్లూరుకి వెళ్తున్నానండి ఒక పని మీద. మళ్ళీ రేపు రాత్రి కానీ ఎల్లుండి ఉదయం కానీ బయలుదేరి వస్తాను. నా మార్గ మధ్యంలో దేవుడు నాకు తోడుగా ఉండాలని, నా ప్రయాణం అంతా శుభప్రదంగా, ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు, అసౌకర్యమైన పరిస్థితులు ఎదురు కాకుండా వెళ్ళిన పని విజయవంతంగా ముగించుకొని రావాలని మీ అందరూ ప్రార్థన చేస్తారా? చేస్తామో దేవుని స్తోత్రం చెప్పండి. ఈ ప్రార్థనలే నాకు బలం. నా వెన్నంటి ఉంటే దేవుడు ఎలా ఉంటారు? మీరు చేస్తున్నారనుకో, అబ్బా నేను చూడాలేమ్మా, మీ అదే మీ సేవకుడితో ఉన్నానమ్మా అంటాడు కదా. అంత మంచి దేవుడు. దేశించుందాం. మంచి తల్లి, మీ అందరికీ ఒక కృతజ్ఞత చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. మరి గడిచిన శుక్రవారం రోజు నా ప్రియ మేనగాడు రక్షణ వివాహానికి అందరూ వచ్చారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పర్సనల్గా మేము కార్డ్స్ ఇవ్వలేకపోయాం. ఈ కరోనా పరిస్థితుల్లో ఒక్కొక్కరింటికి తిరగకూడదు. అలా తిరగడం మంచిది కాదు, వాళ్ళకి క్షేమం కాదు, మీకు క్షేమం కాదన్నారు. నేను జస్ట్ మన ఆర్సిఎస్లో ఒక ఇన్విటేషన్ పెట్టాను, అంతే. అందరూ వచ్చారు. ఏదేమైనా చాలా ఘనంగా దేవుడు నడిపించాడు. వాతావరణం మీకు అందరికీ తెలుసు. ముందు రోజు గురువారం అయితే అసలు బీభత్సమైనటువంటి వర్షం. ఆ రోజు కూడా శుక్రవారం కూడా పడతానే జల్లుగా పడుతుంది. కానీ ఎంత అద్భుతంగా అందరూ వచ్చారు తల్లి. నిజంగా ఎంత ఓపిక వచ్చారమ్మా. వచ్చావా? నువ్వు వచ్చావా? మంచిది. అందరికీ ఆ కుటుంబ పక్షంగా, రక్షణ కుటుంబ పక్షంగా, రక్షణ మేనత్త భర్తగా, వేలు విడిచిన మేనమామగా నేను కూడా చాలా సంతోషపడుతూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మీ అందరినీ ఆశీర్వదిస్తాను. ముగింపు ప్రార్థన చేసుకొని బయలుదేరుతాం. కృపా సత్య సంపూర్ణంగా కృపగల దేవ, మమ్మల్ని విప్పుగా ప్రేమించుచున్న మా ప్రియపరలోక తండ్రి, యెహోవా దేవ, యేసునైన పరిశుద్ధాత్మ ప్రేయక దేవ, ఈ ఘనమైన పాదములు కోరుకోడు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాను. ఇదిగో ఈ ప్రత్యేక సమయంలో ఆయన ఈ ఆరాధన నా తండ్రి మీరు ఎంత అద్భుతంగా జరిగించినందుకు స్తోత్రాలు. ప్రార్థన చేశాం, ప్రారంభించాం. ముగింపు ప్రార్థన వరకు ఎంతో సమాధానంగా మా అందరికీ ఏ సమయంలో ఏది కావాలో అది అనుగ్రహిస్తూ తృప్తినిచ్చినందుకు స్తోత్రాలు చేస్తున్నాం. సంతోషంగానే మేము తిరిగి మా గృహాలకు వెళ్ళేటప్పుడు మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నేను స్తోత్రాలు చేస్తున్నాను.
నాయన కన్ను ప్రేరేపిస్తుంది. కన్ను ప్రేరేపించినది కొలది మనసు శరీరాన్ని రేపుతుంది కనుక ఆ కంటిని అనుసరించక మీ చిత్తాన్ని ఏదో గ్రహించుకొని దాని ప్రకారం నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని మలచినందుకు ఆ విధమైనటువంటి హెచ్చరికలు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ముఖ్యంగా ఎవరి కుమారులు కుమార్తెలు మీ ప్రీతి హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. అలాగే కృతజ్ఞత కానుక సమర్పించుకున్న సహోదరిని సంఘ కానుకలు సమర్పించుకున్న ప్రతి బిడ్డను దీవించండి. ఆ కానుకలను మీరు అంగీకరించండి. మీరు స్వీకరించి నూతన ప్రతిఫలం ఆశీర్వాదం దయచేయమని కోరుకుంటున్నాను. అలాగే నా తండ్రి నా దేవ, మరి ఈ కొద్ది సమయం తర్వాత మరి నేను నెల్లూరు పట్టణానికి ప్రయాణం వెళుతూ ఉండగా మార్గం మధ్యలో మీరు నాకు తోడు నీడగా ఉండండి. నేను ప్రయాణం చేసే వాహనం క్రియడంలో ముందు కనుక మీ దేవదూతలు కాపుదలను అనుగ్రహించండి. మీ సన్నిధిని నాతో ఉంచండి. డ్రైవింగ్ చేయాల్సి వస్తే నేను డ్రైవింగ్ చేసేటప్పుడు నాకు చురుకుదనాన్ని మీరు కూడా అనుగ్రహించండి. వెళ్ళిన కార్యక్రమం ఏ ఆటంకము లేకుండా విజయవంతంగా ముగించుకొని సంతోషంగా సురక్షితంగా మళ్ళా విజయవాడ పట్టణం చేర్చుటకు మీరే కృప చూపించి నడిపించమని కోరుకుంటున్నాను. నా ప్రభువా దేవుని దయ, ఇదిగో సంఘ బిడ్డలు మీ కృపాస్తాలకు అప్పచెప్తున్నాను. ఆయన కరోనా పరిస్థితులైనా ధైర్యంగా ఆరాధనకు వస్తున్న బిడ్డలు, మీ ప్రియ బిడ్డలు, వారికి ఏ కరోనా రాకుండా మీ పరిశుద్ధ అగ్ని మండుతున్న స్థలంలో అడుగు పెట్టారు కనుక ఆయన వారికి ఉన్నటువంటి ఆ యొక్క అనారోగ్య పరిస్థితులు ఏమన్నా ఉన్నాయైతే వాటి అన్నిటినీ కూడా ఆయన స్వస్థపరిచి శుద్ధీకరించి వారి గృహాలకు క్షేమంగా చేర్చమని కోరుకుంటున్నాను. నా కృప ఇదిగో ఎవరి కుమారులు కుమార్తెలను మరొకసారి నా తండ్రి నీ కృపాస్తాలకు అప్పచెప్తున్నాను. ఆయన ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. వివాహములు ఆయన మరి కావాలని ఆశిస్తున్న బిడ్డలకు మరి నీచే ఏర్పాటు చేయబడిన ఆ ప్రియ కుమారులను కానీ కుమార్తెలు కానీ బహిర్గతం చేసి క్రైస్తవ విశ్వాసంలోని బిడ్డల ద్వారానే మా బిడ్డలు జతపరచబడుటకు మీరే ఆత్మ నడిపింపును దయచేయని కోరుకుంటున్నాను. మా సొంత నిర్ణయాలు అయినా మా కన్ను చూచినటువంటి ఆ ప్రేరేపించిన ఆశకు పోతే ఎంత ఉపద్రవం జరుగుతుందో మా బిడ్డల జీవితాల్లో మీరు ఇప్పుడే మాట్లాడారు. ఆ విధంగా కాకుండా ప్రార్థనాపూర్వకంగా మా బిడ్డలకు మేము సంబంధాలు కుదర్చుకున్నటకు మీరే నడిపింపు దయచేయండి. అలాగే గర్భవతులుగా ఉన్న బిడ్డలకు క్షేమకరమైన పసిమలు ఆరోగ్యకరమైన బిడ్డలు దయచేయండి. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న మా కుమార్తెల యొక్క కన్నిటిని తుడిచి వారి కన్నిటిని నాట్యంగా సంతోషంగా మార్చండి. కేవలం ఇది మేము నామ మహిమార్థమే, ఈ నామ మహిమార్థమే ఈ కార్యం జరిగించమని కోరుకుంటూ మరలా తిరిగి శుక్రవారం ఆరాధనలో మేమందరం కలుసుకొని ఆ ఉపవాస ప్రార్థనలో మేము స్తుతించి ఆరాధించగలను. నీ కృపాక్షేమము శాంతి సమాధాన సంతోష సమృద్ధులు ఇక్కడ కూడి వచ్చిన ఈ ఆరాధనలో కూడి వచ్చిన ప్రతి బిడ్డకు ఆన్లైన్లో ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్న పంచుకోబోతున్న బిడ్డలకు అలాగే నా తండ్రి రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబములకు మీరే ఆత్మ నడుపుతూ క్షేమాన్ని దయచేయండి. ముఖ్యంగా నా తండ్రి ఈ కరోనా పరిస్థితి నుంచి ఈ ప్రపంచాన్ని అతి త్వరలో నా తండ్రి విడుదల కలిగి చేసి మాకు స్వేచ్ఛగా తిరిగే కృపను చూపించమని కోరుకుంటూ ఇదిగో నాయన ఒకసారి మీ ప్రియ కుమారుడు నా సహోదరుడు కర్లపూడి బాబు ప్రకాష్ ఎస్ మై లార్డ్ ఆ బిడ్డ మరి ఏఈఎల్సి ట్రెషరర్గా మీరు ఎన్నిక చేసుకున్నందుకు స్తోత్రాలు. ఆ బిడ్డకి ఇచ్చినటువంటి విజయాన్ని బట్టి స్తోత్రాలు. తనకు వచ్చినటువంటి ఆ పదవిని బట్టి అతను అతిశయపడకుండా మరి ఆధ్యాత్మికంగా అందరికీ మేలుకరంగా ఆ బిడ్డను మీ పరిచయంలో వాడుకోమని కోరుకుంటూ మరొకసారి మమ్మల్ని మేము మీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటూ మా సమస్త పాపములు క్షమించి సకల దేవులతో నింపి నేటి దినాశీర్వాదములతో మీకు పంపుతాం. మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా ప్రభు తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యం వస్తుందిగా ఈ చిత్త పరలోకమందు నెరవేర్చినట్టు భూమిలో నెరవేర్చుకుంటాం. మా ఇంటికి ఆహారం మాకు దయచేయండి. మా ఇంటి అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం చేయండి. శోధనలో ఏకాదశి రాజ్యము శక్తి నిరంతరం నీవే మా పరమ తండ్రి. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డలు రైల్వే క్రిస్టియన్ సమాజంలో ప్రతి కుటుంబములకు ఆన్లైన్లో ఈ ఆరాధనలో పాల్పంచుకున్న పీ
సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండును గాక. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయు ఈశా